నమస్తే. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఒక పక్కన జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆమెతో పాటు ఆమె సోదరుడు కూడా 30 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్ను కబ్జా పెట్టిండ్రు. దీంట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి అడ్వకేట్ రాజేష్ కుమార్ ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఎక్కడ కల్వకుంట్ల కవిత కానీ నగర మేయర్ ఎక్కడ కబ్జా పెట్టిండ్రు, ఆ యొక్క విలువ ఎంత, ఆ భూమికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఏంటంటే ఈరోజు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంది? ఏదో మరి గద్వాల విజయలక్ష్మి కబ్జా చేసిందని ఒకసారి, మరో పక్కన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా దీంట్లో ఉందని చెప్తా ఉన్నారు. ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏంటి? ఎప్పుడు వాళ్ళు కబ్జా పెట్టింది? జీఓఎంఎస్ 56 మే 23, 2023 స్టోరీ ఏంటంటే, ఒకానొక రోజు వెంకటేశ్వరరావు విజయలక్ష్మి యొక్క బ్రదరు ఇద్దరు వచ్చి రిప్రజెంటేషన్ ఎవరికి ఇచ్చినట్ట? హానరబుల్ మినిస్టర్ ఫైనాన్స్ ఎవరు? హరీష్ రావుకి ఇచ్చిండు. హరీష్ రావు డైరెక్ట్ ఏం చేసిండు? ఆయన రెవెన్యూ కాదు, ఫైనాన్స్. ఆయన డైరెక్ట్ పోయి క్యాబినెట్ సబ్ కమిటీ ముందర పెట్టి అప్రూవల్ తెచ్చుకున్నాడు. రెగ్యులరైజేషన్ ఆఫ్ ద ల్యాండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ నియర్లీ అబౌట్ 1500 స్క్వేర్ యార్డ్స్. ఎవరెవరి పేరు మీద 1500 ఎట్లా డివైడ్ అయిందంటే, 1161 స్క్వేర్ యార్డ్స్ సర్వే నెంబర్ 129/1లో 140 న్యూ. ఓకే. అండ్ విజయలక్ష్మి గద్వాలు జీపీ హోల్డర్ ఆఫ్ శ్రీమతి కవితారావు. ఈ కవితారావు ఎవరు మీకు తెలుసు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈమె ఎమ్మెల్సీ కవితారావే. టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 425 స్క్వేర్ యార్డ్స్. ఈ ఇద్దరి పేరు మీద రెగ్యులరైజేషన్ ఆఫ్ ద ల్యాండ్. మళ్ళీ నేను హరీష్ రావు గారికి దాదాపు ఆయన కోకాపేటలో ఉంటాడు, ఆయన దగ్గరికి దాదాపు రోజుకు ఒక 500 మంది అప్లికేషన్ పెడతారు. అందరు అప్లికేషన్ మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీలో పెట్టినావా? ఈ అప్లికేషన్ క్యాబినెట్ సబ్ కమిటీలో పెట్టి క్యాబినెట్ మీటింగ్ అయిపోయినాక కూడా దీని గురించి రివీల్ చేయకుండా 1500 గజాల జాగా హైదరాబాద్లో అప్పనంగా, అదేంటి దాదాపు 30 కోట్ల ఆస్తి, 25 నుంచి 30 కోట్ల ఆస్తి అప్పనంగా ఈమె పేరు మీదకి ఎట్లొచ్చింది? కేశవరావు ప్రమేయం లేకుండా వచ్చిందా? ఈ దొంగ జీవోలు ఇవన్నీ ఎందుకండి? హైకోర్టు చెప్తూనే ఉంది, జీవోలు ట్రాన్స్పరెంట్ పెట్టండి అయ్యా, పబ్లిక్ డొమైన్లో పెట్టండి అయ్యా అని. ఇప్పటికీ ఈ జీవో లేదు. దాదాపు ఆదిలాబాద్ నుంచి గద్వాలు, ఖమ్మం నుంచి నారాయణపేట వరకు ఎంతమంది మ్యూటేషన్ కాక, పౌతీలు లేక, వాళ్ళ ఎక్స్టెంట్ పార్టిషన్ కాక ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి, కలెక్టర్ తిరుగుతారు. మళ్ళీ వాళ్ళందరి జీవోలు క్యాబినెట్లో పెట్టలే. మళ్ళీ వీళ్ళకో న్యాయం వాళ్ళకో న్యాయమా? ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్లో ఆర్టికల్ 14 అప్లికబుల్ అయిందా? ఇక్కడనే తెలిసిపోతుంది. నువ్వు క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ కవిత అప్లికేషన్ పెట్టి అప్రూవల్ తీసుకోవాలి, అది ఒక ఫైనాన్స్ మినిస్టర్. వాట్ ఈస్ దిస్ మ్యాన్? ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీకి జంప్ అయితే అంటుంది. సరే, నువ్వు ఏ పార్టీకైనా జంపుగా, కాంగ్రెస్కైనా జంపుగా, బీజేపీకైనా జంపుగా, రాజకీయం నుంచి సన్యాసం తీసుకున్న సంబంధం లేదు. బట్ నువ్వు ఇప్పుడు ఆల్రెడీ మేయర్గా ఉన్నప్పుడు చేసిన దందాన్ని హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. నాకే మళ్ళీ ల్యాండ్ పంచాయతీలు మస్తున్నాయి, మళ్ళీ నా పేరు మీద ఉన్నాయి. నాది కూడా మళ్ళీ క్యాబినెట్ కమిటీలో పెట్టుకోపోయిండ్రు. ఇదేంది అసలు? ఇది 30 కోట్ల ఆస్తి బంజారా రోడ్ నెంబర్ 12 జీవో తెచ్చి మేము ముందర పెడుతున్నా. ఉత్త అలిగేషన్ కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దీంట్లో హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ పేరు ఉంది, కవితారావు పేరు ఉంది, మేయర్ పేరు ఉంది. ఇదంతా ఏం జీవో అండి ఇది? ఎప్పుడు రిజిస్ట్రేషన్? ఇప్పుడు మేము ఆల్రెడీ దీన్ని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఆర్టీ నుంచి గుంజనికి 6 నెలలు పట్టింది. డిసెంబర్, జనవరిలో వచ్చింది. మేము ఆల్రెడీ జనవరిలో వచ్చినాక ఫ్యాక్ట్స్ వెరిఫికేషన్ చేసుకొని 11వ తారీఖు లీగల్ నోటీస్ ఇష్యూ చేసినాం. ఆమె సంతకం కూడా పెట్టి రిసీవ్ కూడా ఓకే తీసుకుంది. ఎప్పుడు 16వ తారీఖు, జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్, 16/3/2024. ఇదంతా ఆల్రెడీ ప్రాసెస్ ఉండగా ఈ భూమి నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఆమె ఆన్సరబుల్ చెప్పాలా లేదా హైదరాబాద్ ప్రజలకి? తాను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మీ పోరాటం? లేకపోతే 100% వదిలేదు లేదు. చట్టం ఎవరికి చుట్టమేం కాదు. 100% మేము కేసులు వేస్తాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ చేస్తాం. ఈ ల్యాండ్ని మళ్ళీ గవర్నమెంట్కి అప్పచెప్పే వరకు మేము నిద్రం. చాలా మంది ఉన్నారు ఇట్లాంటి సంబంధించినటువంటి దాంట్లో. తీసుకురండి, మా దగ్గర తీసుకురండి. అట్లాంటివి ఉండాలి, ఇల్లీగల్ ఇట్లా ఉంటాయి, తీసుకురండి భూములు. మేము ఎన్ని పోరాటాలు చేయాలి మీకు తెలియదు, మీ మీడియాకి తెలియదే ఉందా? ఎక్కడో ఉన్న బర్రెలక్క పోయి సపోర్ట్ చేసినాం, ఫ్రీగా చేసినాం, తప్పులేదు కదా. దీన్ని మా దృష్టికి తీసుకురండి, మేము డెఫినెట్లీ పోరాటం చేస్తాం.